హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో ఆపరేషన్ తెలంగాణకి కాబోయే సీఎం ఎవరు, ఆ క్యాండిడేట్ ఎవరు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ బోర్న్ బీజేపీ లీడర్స్కి సీఎం సీట్ ఇవ్వడం లేదు. అస్సాంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా ఆ అధికారి గారు ఆయన కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైపు ప్రయాణం చేసి ఇప్పుడు బీజేపీలో తేలిన వ్యక్తి కనుక ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అనే చిరాకు బీజేపీ బోర్న్ లీడర్స్కు ఉంది. ఓకే. అయినప్పటికీ వీళ్ళు వాళ్ళ కోసమే వెతుకుతున్నారు. ఎందుకంటే బోర్న్ లీడర్స్కి బయట రకరకాల వ్యతిరేకతలు ఉంటాయి, యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది, కమిటెడ్గా ఉండుంటారు కాబట్టి. అందుకని ఇలాంటి వాళ్ళని తీసుకుంటే కొంచెం మ్యానిపులేట్ చేయగలరు, మేనేజ్ చేయగలరు, బయట ప్రపంచంతో అనుసంధానం చేసుకోగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్తో వీళ్ళని తీసుకుంటున్నారు బయట వాళ్ళని. అలా తెలంగాణకు సంబంధించి కూడా వాళ్ళ దృష్టిలో కొన్ని ముఖాలు ఉన్నాయి. అలా ఉన్న ముఖాల్లో ఒకటి హరీష్ రావు గారి ముఖం. అయితే హరీష్ రావు గారికి ఒక ఇబ్బంది ఉంది. అక్కడ కేసీఆర్ గారు ఉండగా ఆయన పార్టీ వదిలి కదిలితే అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తుంది తన లైఫ్ మీద అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నాడు ఆయన. అందుకని ఆయన కేసీఆర్ ఉండగా కదలకపోవచ్చు, అలా ఉంటాడు. కానీ అందుకని నిన్న మీటింగ్లో వాంటెడ్గానే ఈయన రేవంత్ రెడ్డి గారిని గిల్లాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు మీరు వచ్చేసేయండి, మనతో జోడీ కట్టండి, నడవండి, హ్యాపీగా ఉంటుంది మీ జీవితం, నేను చూసుకుంటాను అన్న పద్ధతిలో ఒక ఆఫర్ అయితే ఇచ్చేసాడు. ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆఫర్ విన్నటువంటి హరీష్ రావు గారు అయ్యో మనం లేట్ అయిపోతున్నామేమో అనుకుని రష్ అవుతాడని. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు, ఒక అద్భుతమైన క్యాండిడేట్ దొరికాడు, అతని పేరు రేవంత్ రెడ్డి, ఇంకో గంటలో అతను మనకి సీఎం అయిపోతున్నాడు లెవెల్లో ప్రచారం లాగా మాట్లాడాడు ఆయన సభలో. కనుక భవిష్యత్తులో ఏం జరగబోతోంది, వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్కీమ్ ఏమిటి తెలంగాణలో అంటే చాలా క్లియర్గా గెలుపు సాధించడానికి ఏ చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు వాళ్ళు. ఈ సిద్ధపడిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏ అక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు, పట్టించుకోకూడదు అని కూడా అనుకుంటున్నారు. అందుకని హరీష్ రావుని అలా హోల్డ్ చేసైనా సరే రేవంత్ రెడ్డికే పగ్గాలప్పి చెప్పే ఛాన్స్ ఉంది. అంటే ఆయన అట్నుంచి ఇటు వచ్చేసి ఈ టీంకి నాయకత్వం వహిస్తాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, 10 ఏళ్ళు ఒకే పార్టీ నుంచి ఉంటానని చెప్పట్లేదు, కాంగ్రెస్ నుంచి అని చెప్పట్లేదు. కాంగ్రెస్ తో ఒక రౌండ్, బీజేపీతో ఒక రౌండ్, రాష్ట్రాన్ని వేయించుకు తినేస్తాను అంటున్నాడు. తెలంగాణ బీజేపీలో ఆ స్థాయి నాయకులు ఎవరు లేరు అనుకోవచ్చా సార్? ఆ స్థాయి నాయకులు లేకపోవడంతో పాటు బయట వాళ్ళని ఆర్గనైజ్ చేయగలిగిన టాలెంట్స్ ఉంటాయి వీళ్ళకి అనే ఉద్దేశంతో తెచ్చుకుంటున్నారు. ఒక రకంగా మీరన్నట్టు తొంగి చూస్తే ఎవరున్నారు? బండి సంజయ్ గారిని ఏమనుకోరాదు సార్? బండి సంజయ్ గారిని పెట్టే కంటే వాళ్ళ అబ్బాయిని పెట్టడం ఇంకా బాగుంటుంది. అలా అంటే అందరూ పని అయిపోయింది. అంటే ఎవరు క్రైసిస్ లో వాళ్ళు, ఎవరు లిమిటేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక సందర్భం ఉంది. అందుకని నేను అలా అన్నాను. సో ఇది యాక్చువల్గా తెలంగాణ బీజేపీకి ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్స్ ఎవరు, అందులో ముఖ్యంగా బహిరంగ సభలోనే డైరెక్ట్ గానే ఒక రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక ఆఫర్ ఇచ్చారు అని చెప్పేసి విశ్లేషణలో మాట్లాడుకున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.